హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ ఏటో వెళ్తున్నారు, మళ్ళీ దారి చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మేము ఇల్లంతకుంటకి వెళ్తున్నాము. నేను డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఈ ట్రావెలింగ్ వ్లాగ్సే చాలా ఉన్నాయి. ఇంకా ఇవి పెట్టిన తర్వాత పెట్టిద్దాము, మళ్ళీ ఇవి ఇలాగే ఉండిపోతాయి కదా, లేట్ అవుతాయి అనేసి ఇవే పెట్టేస్తున్నాను. ఇంకా మా పెద్ద పిన్ని వాళ్ళు ఇల్లంతకుంటకి వస్తా అని అనుకున్నారంట. ఇంకా మా ఇంట్లో ఎవరు మొక్కుకున్నా అంతే కదా, అందరం కలిసి వెళ్తాము. ఇంకా మాకు ముందు రోజే చెప్పారు, రండి వెళ్దాము అనేసి. మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోయాము. మధ్యలో టిఫిన్ చేద్దామని ఒక దగ్గర ఆగాము. మా బాబాయ్ ఫోన్ చేశారు అప్పటికే, ఇంకా టిఫిన్ ఏం చేయకండి, బయట ఇంటి దగ్గర ప్రిపేర్ చేసామంటే, సిద్ధు ఏమో లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ ఆగడం ఎందుకు అంటే, ఇంటి దగ్గర అయితే కొంచెం లేట్గా తినేస్తాం కదా, బయట అయితే ఫాస్ట్గా తినేసి వెళ్తాము అని ఇంకా ఇక్కడే ఆగారు. ఇంకా పాప కూడా ఈ దారిలో అయితేనే కొంచెం తినేస్తుంది ఫాస్ట్గా. సిద్ధు ఏమో అక్కడే కూర్చొని తింటున్నారు బయట. ఇంకా పాపకి టిఫిన్ ఇస్తే తినిపిస్తున్నాను. తనకేమో వడ అంటే ఇష్టము, ఎప్పుడు బయటికి వెళ్ళినా వడనే తింటుంది. నాకు దోశ పార్సల్ చేసి తీసుకొచ్చారు. ఇంకా వచ్చేసాము పిన్ని వాళ్ళ ఇంటికి. కోడి పాపాలు ఉన్నాయా ఖుషి? మరి ఎట్లా కొంచెం అవుతా అమ్మాయి అడి బాబాలు పోతావా? కొబ్బరికాయ పెట్టినాక తనే మా పెద్ద పిన్ని, అంటే మా అమ్మ తర్వాత. ఆ చిన్న ఇంకొక ఖుషితో పాటు ఉన్న పాప మా చెల్లి. ఇంకా వెళ్ళాక నన్నే బొట్టు పెట్టమన్నారు, కొబ్బరికాయ కూడా కొట్టమంటే నేనే కొడుతున్నా. ఇంకా అక్కడ నుండి మళ్ళీ అన్ని లగేజ్ అంతా తీసుకొని మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు, అందరం కలిసి వెళ్తున్నా అని చెప్పాను కదా. ఏ పప్పలేడు బేటా, ఖుషి కాసేపు ఆగు కన్నా, పప్పలేడు. పిల్లలందరూ ఒకచోట కలిస్తే వాళ్ళని ఆపడం చాలా కష్టము. మనము అరుస్తూనే ఉండాలి, ఇంకా వాళ్ళని ఆపుతూనే అంటే చూస్తూనే ఉండాలి, ఏం చేస్తారో ఏంటో, కొట్టుకుంటారు లేకపోతే ఎటైనా వెళ్తారు మనం చూడకముందు. అందుకే వాళ్ళను గమనిస్తూనే ఉండాలి. ఖుషీనో అందుతున్నాయి. బాబాయ్ నిమ్మకాయలు దింపుతున్నారు తీసుకెళ్ళడానికి. ఇంకా నేను చెట్లకు మందార పూలు ఉంటే నేను కొన్ని మందారాలు తెంపి పెట్టాను. ఇక్కడ పుదీనా ఉంది చూడండి, పుదీనా కూడా కొంచెం తీసుకెళ్దామనేసి పుదీనా కూడా తెంపేస్తున్నాను. ఇంటి దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఖుషి కొంచెం డల్గా ఉంది కదా, ఒకసారి వామిటింగ్ చేసుకుంది, తనకు కారు పడదు. ఇంకా ఫ్రూట్స్ మధ్యలో ఫ్రూట్స్ కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. అక్కడ రుద్ర ఖుషి ఇద్దరు మామ బైక్ పైన వెళ్తామని ఏడిస్తే వాళ్ళిద్దరిని మా తమ్ముడు బైక్ ఎక్కిచ్చేసాము. మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే మా మదర్ వాళ్ళ ఇల్లు ఉంది. ఇంకా తనకి 9 months ఇప్పుడు, చూసేసి వెళ్ళిపోదామనేసి వచ్చి ఫ్రూట్స్ ఇచ్చేసి కలిసి కోసం అలిగింది. వద్దు, పోయేటప్పుడు టేప్స్ కొని ఇస్తావు బిడ్డ. మేము చెప్పలేదు తనకి వస్తున్నామనేసి. మేము వచ్చేసరికి పడుకొని ఉంది పాపం. ఇంకా ఎలాగూ వెళ్ళే దారిలోనే కదా ఇల్లు అనేసి చూడడానికి వచ్చాము, కలిసి ఇంకెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచేమో 1/2 hour పడుతుంది.
టెంపుల్కి. చూడండి మేము వచ్చేసాము. ఇదే అండి ఇల్లంతకుంట. బాబాయ్ పిన్ని కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు అమ్మ అక్కడే ఉంది పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ నుండి అమ్మ కూడా వచ్చేసింది. వీళ్ళేమో ఇంటి దగ్గర నుండి బస్సులో వచ్చారు. చూడండి రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఖుషి. అక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, అమ్మమ్మ ఐస్ క్రీమ్ కొని పెట్టమంటే మళ్ళీ అందరికి కొనిచ్చింది. వాళ్ళకి తెలుసు ఏ టైంలో వెళ్ళాలి అనేసి. ఏమైనా బొమ్మలు అవి కనిపిస్తేనేమో అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మనల్ని ఎత్తుకోమంటారు. మన మాటే వినరు అసలు. అమ్మ పిన్ని నేను ముగ్గురేమేమో కొబ్బరికాయలు తీసుకోవడానికి వచ్చాము. మా వాళ్ళందరూ గుళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలో తెలియదు కదా. ఆమె రెండు తీసుకెళ్ళండి అని చెప్తే ఇంకా 2 తీసుకున్నాము. ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. దీన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఇది చాలా పాతకాలం నాటి టెంపుల్ అనేసి. చూడండి గోడలు కూడా అక్కడక్కడ కొంచెం పగుళ్ళు వచ్చాయి, కానీ రాయితో చేసిందేమో కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళగానే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ 5 పెళ్ళిళ్ళు జరిగాయి ఆ రోజు. పెళ్ళికి 3000 అంట టికెట్. 3000 కడితే పెళ్ళి చేస్తారంట. చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంకా అక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో కొంతమంది నిలబడి ఉన్నారు చూడండి, అది శివాలయము. ఇక్కడ శ్రీరాముల వారు ఉన్నప్పుడు ఆ లింగానికి ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళంట. ఆ లింగానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పాలాభిషేకం చేస్తే ఆ లింగం బ్లూ కలర్లోకి మారుతుందంట. అది చూద్దాం అనుకున్నాము, కాకపోతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం కదా, మధ్యలో ఆపడం ఎందుకనేసి అలా ఇంకా దర్శనం కూడా చేసుకొని వచ్చాము. వచ్చేసరికి ఆ టెంపుల్ చూడండి మా వాళ్ళు నిల్చొని ఉన్నారు, అదే క్లోజ్ చేసి ఉన్నారు. ఇంకా 12 అయింది, 12కి క్లోజ్ చేస్తారంట. అది ఇంకా క్లోజ్ చేశారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ రైట్ సైడ్లో కూడా ఉంది. ఇక్కడ కూడా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చేసాము. ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేక పూజలు ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించిన అంటే ఎంత అమౌంట్ ఉంటుంది అనేసి ఇక్కడ ఒక చార్ట్ పెట్టారు. ఒకసారి చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. దాదా శ్రీరాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ 14 రోజులు ఉన్నారంట. ఇక్కడ ఉన్నప్పుడే దశరథ మహారాజు చనిపోయారనే విషయం ఆయనకు తెలిసి ఇక్కడున్న ఇల్లంద వృక్షాల యొక్క పలుకులు అంటే ఆ కాయల గింజలు ఉంటాయి కదా, వాటితోటి శ్రాద్ధకర్మలు చేశారంట వాళ్ళ తండ్రికి. ఇక్కడ ముడుపు కట్టి ఉన్నాయి చూడండి చెట్లు, అవే ఇల్లంద వృక్షాలు అన్నమాట. ఇంకా ఇక్కడ మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము వంట చేసుకోవడానికని. ఇక్కడ ఒక పెద్ద షెడ్లా ఉంది. ఇంకా అక్కడ కొంతమందిని అడిగితే అక్కడ వంట చేసుకోవచ్చు అని చెప్పారు. అందరూ అక్కడే చేసుకుంటున్నారు. ఇంకా ప్లేస్ కూడా బాగుంది ఆడుకోవడానికి పిల్లలకి అనేసి ఇక్కడికి. అమ్మ పిన్ని వాళ్ళ ముగ్గురు కూడా టిఫిన్ ఏం చేయలేదు మార్నింగ్ నుంచి. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత తింటామనేసి తినలేదు. ఇంకా నేను తినేసాను కదా, సిద్ధు తినకుండా అస్సలు రానివ్వడు ఎక్కడికైనా కూడా. దేవుడు అలా ఏమన్నాడు, కొంచెమైనా లైట్గా తినాలి అని అంటాడు. నేను టిఫిన్ చేసే వచ్చాను కదా, ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి తినేసాము. ఖుషి మాత్రం అస్సలు తినలేదు, కొన్ని కారపూసలు ఉంటే అలా తినేసింది అంతే. బాబాయ్ గురించిన ఆ బెలూన్ తోటే ఆడుకుంటున్నారు. ఇంకా మేము అందరం తినడం అయిపోయాక బయలుదేరిపోతున్నాము. అమ్మ పిన్ని వాళ్ళు కలిసే వచ్చారు కదా, ఇప్పుడు అమ్మ మాతో పాటు వస్తుంది. పిన్ని వాళ్ళు ఇంకా బయలుదేరిపోతున్నారు.
వాళ్ళని బస్ ఎక్కిస్తే వాళ్ళు బయలుదేరిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.